ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న విషయం అండి. ఓ సన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఓ సన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్నా. ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము చూసుకుందామండి. కింద నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ దిన వాగ్దానం. నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములలో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ దిన వాగ్దానం అండి. మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. ఇటు మాటలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారమై రేపు మట్టల ఆదివారం పండగ మనకి. అందుకనే ఓసన్న పాట పాడానన్నమాట. ఈ దినం మనం దేవుళ్ళు అందరం ఆనందించే వారమే ఉన్నామండి. మరి ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? రేపు మట్టల ఆదివారం కదా, నేను నీ యొద్దకు వచ్చి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి. మరి రేపు మట్టల ఆదివారం ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ఆయనలో ఆనందిద్దాం. సరేనా? అందరి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు రాకడికి ప్రభుని ఆరాధిద్దాం, ఆయనలో ఆనందిద్దాం. రారాజు రేపు రానయ్యున్నాడు. ఆయన రేపే కాదు, ఎప్పుడో వచ్చి ఉన్నాడు. ఆయన రాజులకే రారాజు, మహారాజుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనలో ఆనందిద్దాం. సరేనా? ఇటు వాగ్దానాన్ని బట్టి ఈ దినం మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు ప్రభువా, రారాజుగా మా యొద్దకు వచ్చి ఈ దినం మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు కాబట్టి ఇటు వాగ్దానాలను బట్టి నాయన వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.